మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకరా. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారా, ఎంతో రుచికరమైన టమాటా రైస్ చేయబోతున్నాను. అండ్ ది టేస్ట్ ఆఫ్ టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. సో మనకి కావాల్సిన జీడిపప్పు నేతితో వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి. అండ్ నెక్స్ట్ పలావాకు వస్తాయి కదా సెట్ దాంట్లో ఇవి గసగసాలు అండ్ దిస్ నల్ల జీలకర్ర సోంపు అనుకుంటా అండి. అండ్ పలావాకు, ఇలాచి, మరాఠీ మొగ్గ, లవంగం. సో అండ్ మనకి టమాటా రైస్ అంటే మెయిన్ కావాల్సింది టొమాటోస్ కదా అండి. అండ్ పుదీనా ఉంటే కొంచెం పుదీనా కూడా పెట్టేసుకున్నాను, యాడ్ చేసుకుందామని. టమాటాస్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. అండ్ టమాటా రైస్లో పీసెసే కాకుండా పేస్ట్ కూడా వేస్తానండి. చూసేద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీడిపప్పు క్యాష్యూస్ ఫ్రై చేయడానికి కొంచెం నెయ్యి వాడుతున్నాను. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. సో బిర్యానీ టేస్ట్ అది నెయ్యి వేసుకుంటే రైస్లో. ఇదిగోండి, ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకొని మనం పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో పక్కకి. సో ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రై అయిపోయినాయా. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నెయ్యిని. ఎంత వేసుకుంటే ఎంత టేస్ట్, కానీ మరి ఎక్కువ వేసుకుంటే ఎవడేసిద్ది కూడా తగ్గట్టు వేయాలి. ఇవి మనం మెల్లగా బిర్యానీ ఆకులు వేసేసుకుందాం ఒక సైడ్కి. అండ్ నెక్స్ట్ మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అన్నీ వేసేసాను. అండ్ నెక్స్ట్ నల్ల జీలకర్ర అనుకుంటా ఫ్రెండ్స్, ఇది నల్ల జీలకర్ర అండ్ సోంపు. సో ఇదిగోండి మసాలా యాడ్ చేసేస్తున్నా. నెయ్యి స్మెల్ అయితే వస్తుంది మంచిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలాను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోవాలి కదా, పోవాలగా. నా స్టైల్లో నేను టమాటా రైస్ చేస్తున్నా. సో వీడియో మొత్తం చూసి ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. అబ్బా, మసాలా వాసన అయితే గోంగూర వేస్తుంది వేయంగానే. ఆ టేస్ట్ వేరు కదా. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి రా స్మెల్ అంటే పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మంచిగా కలిపి పెట్టుకొని ఇవి మగ్గినాక మనం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మనం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంక ఇది మీడియంలో మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, దాన్ని యాడ్ చేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోవాలి కదా. సో అరకిలో టమాటాలకి ఫ్రెండ్స్, అరకిలో టమాటాలకి నేను 1/4 కిలో టమాటాలు ఏమో పీసెస్ కట్ చేసుకున్నా, 1/4 కిలోనేమో ఇలా పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుందాం దాన్ని కూడా. సో టమాటాస్ అంటే పచ్చి వాసన పోవాలి కదా ఫ్రెండ్స్, అందుకని. సో ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కదా, పచ్చివాసన పోవాలని. నేను గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నా దీంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మళ్ళీ ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేస్తున్నా నెయ్యి. మనం మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుందాం. పచ్చివాసన అనేది పోవాలి కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఆయిల్ అవ్వబోతుంది.
సో మా అన్నయ్య దీనికి వంటలు పెట్టకపోతే చాలు ఫ్రెండ్స్, నాకు అదే చాలు. ఎంత చేసినా కానీ మా అన్నయ్య వంటలు పెడతాడు. కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాము అండ్ మళ్ళీ మగ్గించుకుందాము ఒకసారి. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం మళ్ళీ. పచ్చివాసన అనేది పోవాలి కదా ఫ్రెండ్స్, మొత్తం టమాటాస్ది. మనం అనుకున్న దానికి వచ్చేసింది, వాసన అనేది పోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. సో నేనైతే రెండు లోటాలు, ఇది లోటా కాబట్టి 2 లోటాలు బియ్యానికి 3.5 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. 3.5 లోటాలు నీళ్ళు పోస్తున్నా. ఇసురు కరెక్ట్ ఇసురు పెట్టాలి కదా. రెండు లోటాలు బియ్యానికి 3.5 లోటాలు నీళ్ళు. మనకి బిర్యానీలోకి వచ్చిందండి ఇది. సో దాన్ని యాడ్ చేసేసేద్దాం. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, రాక్ సాల్ట్, కల్లుప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకా గ్యాస్ హైలో పెట్టేసుకుందాం. అంటే సో పుదీనాను కూడా యాడ్ చేసుకుందామండి. పుదీనా ఫ్లేవర్ వచ్చింది కదా అందుకు. ఇంకా మనం దీంట్లో ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో చూసుకొని ఇంకో రైస్ వేసుకోవడమే మరిగినాక. ఇసురు అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. చెయ్యాలి. చెప్పాగా ఫ్రెండ్స్, 2 లోటాలు బియ్యానికి 3.5 లోటాలు నీళ్ళు పోసుకోవాలి. కరెక్ట్ ఇసురు పెట్టుకోవాలి, అటు ఇటు కాకూడదు. మనం దీన్ని ఇప్పుడు సో ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంకా ఉడికి పట్టినాక మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకుంటే మన టమాటా రైస్ రెడీ అయిపోయింది ఫైనల్గా. సో ఫ్రెండ్స్ చూసారుగా ఉడుకు పట్టేసింది. ఇంకా మనం మూత పెట్టేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. ఫైనల్గా మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. అండ్ జీడిపప్పుని ఇలా డెకరేషన్ చేసేసాను. మంచిగా అయితే స్మెల్ వస్తుంది. ఇంకా మనం ఆగే పని లేదు కదా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక తినేసేద్దాం దీన్ని. ఉంటానండి. సో ఫైనల్గా ఇంట్లో వాళ్ళు తింటారు, చూపించేస్తా ఎలా ఉండిద్దో. ఇది అబ్బుగడికి మా అబ్బాయి ఎందుకు తింటలేదంటే ఏం లేదండి దాంట్లో ఇష్యూ అయిపోద్దంట. ఇది బంగాళం పడి తినాలి అన్నాడు. ఎట్టుందమ్మా? బాగుంది. టేస్ట్ బాగుందా? బాగా టేస్ట్ కదా చేసిందా? టమాటా రైస్ బాగుంది. కూర టమాటా రైస్ ఉల్లిపాయ. సరే అండి, నేను ఉట్టి రైస్ తిని చెబుతాను. బా ఉట్టి రైస్ తిని చూపిస్తాను ఎట్టుండిద్దో. అప్పుడు కాలిపోతుందండి. అబ్బా సూపర్ చేసిండు. బాగానే ఉంది. బంగాళదుంప కూరతో తింటాం. ఎట్లా చేసిందో బంగాళదుంప టమాటా రైస్. సూపర్ ఉంది. ఇందుకు వంట చేసిన ఆమె ఏది అదిగో చూడండి. ఆకలి అవుతుంది మరి, చేస్తాను కదా ఫ్రెండ్స్. తినేస్తున్నాను. ఇంకా టైం ఎంతో అవుతుంది కదా.